మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగవాణిలో చాలా అద్భుతమైన కథ. విన్నవారు ప్రతివారి హృదయం ద్రవించి తమకు తెలియకుండానే కంటమట్టి నీళ్లు, మనస్సు అంతా ఆర్ద్రతగా తయారైపోతుంది. ఎంతో అద్భుతమైన కథ. ఇంకా ఆలస్యం చేయకుండా అందరం కలిసి వినేద్దాం. శాతవాహన ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ఖమ్మంలో అది ఎక్కువసేపు ఆగదు. వేగంగా కదిలి ఆఖరి బోగి ఎక్కింది చిత్ర. ఇంటర్మీడియట్ స్పాట్కి అందుకోవాలంటే ఆ ట్రైన్లో వెళితేనే టైంకి స్పాట్ సెంటర్కి చేరుకోగలదు. ఆ బోగిలో కూడా సీట్స్ ఏమీ ఖాళీగా లేవు. ఇంతలో ఎవరో మేడం అన్న మాట వినిపించింది. మీరు ఇక్కడ కూర్చోండి. సీటు ఆఫర్ చేసిన ఆ వ్యక్తి కేసి చూసింది. 20 ఏళ్ళు ఉంటాయేమో. సన్నగా ఎండు పుల్లలా ఉన్నాడు. అంత సన్నటి మనిషిని చిత్ర ఎప్పుడూ చూసి ఉండలేదు. చిత్ర వెంటనే తేరుకొని వెళ్ళి కిటికీ ప్రక్కన సీట్లో కూర్చుని, నిలబడ్డావెందుకు? నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. సీటు ఆఫర్ చేసిన అతని కేసి చూస్తూ, మామూలుగా వాళ్ళు అంత ఈజీగా మాట్లాడేవాళ్ళు కాదు. చిత్ర టీనేజీ పిల్లల టీచరు. అందుకే అతనిని చూడగానే కలిగిన భావనలను పంచుకోగలిగింది. ఆ అబ్బాయి, పర్వాలేదు మేడం, మీరు కూర్చోండి అన్నాడు నమ్రతగా. సీటు ఉన్నప్పుడు నువ్వు నిల్చోవడం దేనికి? వచ్చి కూర్చో. ఆ అబ్బాయి సంకోచంగా వచ్చి తనకు తగలకుండా కూర్చున్నాడు. మేడం, నన్ను ఎవరు పక్కన కూర్చోనివ్వరు, కూర్చోరు కూడా. మేడం, మా నాన్న తప్ప. అతన్ని చూస్తూ ఎదుట కూర్చున్న మరో వ్యక్తికేసి చూసింది. ఏదో జుగుప్స లాంటి భావం అతని మొహంలో కదలాడింది. మనిషి బాహ్య రూపానికి ఎంత ప్రాధాన్యం కదా ఈ లోకంలో అనుకున్నది చిత్ర. నీ పేరేమిటి? నిశాంత్ మేడం. ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు వాళ్ళ కేసి చూస్తూ మాట్లాడాలి, నవ్వుతూ అన్నది. సరే మేడం. అతను తల ఎత్తి ఆమె కేసి చూశాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ. చిత్ర అతన్ని పరీక్షగా చూసింది. ఎండు పుల్లలాంటి నల్లటి శరీరం, లోతైన కాంతి లేని కళ్ళు, సన్నని ఎముకలాంటి ముక్కు, ముందుకు పొడుచుకు వచ్చిన చెవులు, ఏకోసాన 20 ఏళ్ళు యవ్వనపు ఛాయలేని మెరుపులేని శరీరం. జాలేసింది చిత్రకు. ఎటువంటి భావాలు తన మొహంలో కనబడనీయకుండా, డిగ్రీ చేస్తున్నావా అని అడిగింది. అవునండి, BA ఇంగ్లీష్ లిటరేచర్. గుడ్. తెలుగు సాహిత్యం చదువుతావా? ఇంగ్లీష్ ఒక్కటేనా? అప్పుడప్పుడు తెలుగు సాహిత్యం చదువుతూ ఉంటానండి. అలా కాదు, మాతృభాష రానివారు పరభాషలో ప్రావీణ్యం సాధించలేరు అంటూ ఏ రచయితలు సాహిత్యం చదవాలో అతనికి సబ్జెక్టు సజెస్ట్ చేసింది. అతను ఎంతో శ్రద్ధగా ఆమె చెప్పిన పేర్లన్నీ నోట్బుక్లో నోట్ చేసుకున్నాడు. అతను వరంగల్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యార్థులెవరూ అతనితో స్నేహం చేయడానికి సుముఖత చూపించేవారు కాదు. ఇంట్లో కూడా అంతే. అక్క, అన్న తనని దగ్గరకు రానివ్వరని, తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుపడతారని చెప్పాడు. ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు. చాలా బాధ అనిపించింది చిత్రకు. మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు నీతో అడిగింది. అమ్మ తరచూ తిట్టిపోస్తుంది. నన్నెక్కడికి తీసుకుపోయేది కాదు. తిట్టినందుకు మళ్ళీ ఏడుస్తుంది. నాన్న ఎలా ఉంటారు నీతో? మా నాన్నకి చాలా ప్రేమ నేనంటే. నాన్న నన్ను బాగా చదువుకోమని చెబుతారు. తండ్రి గురించి చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో వెలుగు.
అసలు నేను పుట్టగానే పాలివ్వకుంటే వాడే పోతాడని ఇరుగు పొరుగు వారు అందరూ మా అమ్మకు సలహా ఇచ్చారట. కానీ నాన్న అందుకు ఒప్పుకోలేదు. వాడలా పుట్టడానికి వాడు కారణం కాదు అంటూ నన్ను మా అమ్మ దగ్గర పడుకోబెట్టారట. అసలు నేను బ్రతుకుతానని ఎవరూ అనుకోలేదట మేడం. అంతా బలహీనంగా ఉండేవాడినట. మేడం, అన్నీ ఉన్న పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు. నాన్న ప్రేమే లేకపోతే నేనెప్పుడో చనిపోయి ఉండేవాడినండి. మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎవరూ ఏమీ అనరు. నాన్న మాత్రం నన్ను చాలా ప్రేమగా చూస్తారు. మొదట నన్ను నాన్న హాస్టల్లో జాయిన్ చేశారు. కానీ నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. నా రూమ్మేట్గా ఉండడానికి ఎవరూ ఇష్టపడలేదండి. నాన్న నా బాధ చూడలేక ఆయన ఫ్రెండ్ ఇంట్లో ఒక రూము రెంట్కి తీసుకున్నారు. నన్ను బాధపడవద్దని, బాగా చదువుకోమని చెబుతారండి. చాలాసార్లు నేను బ్రతికి ఏమి సాధించాలి ఈ శరీరంతో అని అనిపిస్తూ ఉంటుందండి. అలా అనకూడదు, చిన్నగా మందలించింది. వరంగల్ వచ్చేదాకా ఆ అబ్బాయి ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు. చిత్ర స్టేషన్ దాటి ఆటో ఎక్కుతూ ఉండగా అడిగాడు, సాయంత్రం మళ్ళీ ఇదే ట్రైన్కి వెళతారా మేడం అని. అవును, ఒక నిమిషం ఆలోచించి సాయంత్రం కలుద్దాం అన్నది. నిశాంత్ మొహం పువ్వులా విచ్చింది. సాయంత్రం అతను నిజంగానే ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. చిత్ర, ట్రైన్ లేట్ అట కదా అన్నది. అవును మేడం. క్యాంటీన్కి వెళదామా? నేనా? మీతోనా? ఏం, వెళదాం పదా. క్యాంటీన్లో అందరూ ఆమె కేసి విచిత్రంగా చూడసాగారు. స్నాక్స్, కాఫీకి ఆర్డర్ చేసి బిల్ పే చేసింది. ఈ స్కెలిటన్ ఫ్రెండు ఎక్కడ దొరికాడు నీకు అంటూ తోటి లెక్చరర్స్ వింతగా చూస్తున్న చిత్ర అవేమీ పట్టించుకోలేదు. ఆమెతో స్పాట్ పూర్తయ్యే వరకు నిశాంత్ రోజు ఆమెతో ట్రావెల్ చేశాడు. ఓ రోజు ఒక సుభాషితాన్ని ఆమెకి చూపించి దాని అర్థం అడిగాడు. వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేనచ వకారః పంచ బిర్యుక్తః నారో భవతి పూజితః. చిత్ర ఆ 5 వకారాలు గురించి చెప్పింది అతనికి. పరిశుభ్రమైన వస్త్రాలు, ఆరోగ్యవంతమైన మంచి శరీరాకృతి, మంచి మాట, వినయముతో కూడిన విద్య, ఈ 5 వకారాలు కలిగిన వ్యక్తి ఈ సమాజంలో గౌరవింపబడతాడు అని వివరించి చెప్పింది. ఆమె వివరిస్తున్నప్పుడు నిశాంత్ ఆమె కేసి తదేకంగా చూడసాగాడు. ఏమిటి అలా చూస్తున్నావు? మీరు ఈ సుభాషితానికి బాగా సరిపోతారు మేడం. చిత్ర అతనిలోని ఆత్మన్యూనతా భావాన్ని పసిగట్టింది. మీ స్కూల్లో కాలేజీ టీచర్స్ అంతా చాలా అందంగా ఉన్నారా అడిగింది. లేదు అన్నట్లు తల ఊపాడు. అందంగా లేకపోయినా వాళ్ళల్లోని విద్వత్తును కదా మనం గౌరవించేది. నువ్వు ఇంతవరకు డిస్టింక్షన్ స్టూడెంట్వి. వినయము, వివేకంతో కూడిన జ్ఞానము ప్రపంచాన్ని జయింపచేస్తుంది నిశాంత్. నిన్ను నువ్వు తక్కువ చేసుకుని బ్రతకకు. అందరికీ అన్నీ లభించవు. ఆ 5 వకారాల్లో నీకు లేనిది ఆ 2ది మాత్రమే. అది నువ్వు బాధపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆ ఒక్క లోపాన్ని కూడా విస్మరించేలా ఎదగాలి నువ్వు అని. అన్నీ ఉన్న ప్రేమ ఫలించలేదనో, ఏవో చిన్న అపజయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది. నీకింకా నీ మీద నీకు కోపం కానీ, సమాజం పట్ల వ్యతిరేకత కానీ లేదు. ఈ ప్రపంచాన్ని నీ దారికి తెచ్చుకోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. అందగాళ్ళకే ఈ సమాజంలో స్థానం అనుకుంటే అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకొకటి ఉండదు. అలెగ్జాండర్ పోప్, నియో క్లాసికల్ ఏజో పోయెట్,
3 అడుగులు కూడా ఉండేవాడు కాదు. కానీ ఎంత గొప్ప కవి అతడు. మన చుట్టూ మనకు స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నిశాంత్, నువ్వు గమనించాలి. ఆ స్ఫూర్తి నీ గమనాన్ని నిర్దేశిస్తుంది. నిశాంత్ కాసేపు తలవంచుకుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. నిశాంత్ ఆమెతో అలా 15 రోజులు ట్రావెల్ చేశాడు. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఒక తల్లి చుట్టూ తిరిగే పసివాడిలా ఆమె చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినేవాడు. నిశాంత్, రేపటి నుండి నేను రాను. త్వరలో నా పెళ్ళి. తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు. ఈరోజే ఆఖరి రోజు అని చెప్పింది. ఆమె ఇంకా తనకు కనబడదని అర్థమైంది. నిశాంత్కు కళ్ళల్లో నీరు చాలా బాధేసింది. మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అమ్మా? మేడంను అమ్మ అనడంలో అతనిలోని ఆర్తి అర్థమై వై నాట్ అంటూ సెల్ఫీ దిగింది. ఆమె రైలు దిగి వెళ్ళిపోతుంటే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు నిశాంత్. 10 ఏళ్ల కాలగమనంలో చిత్ర 2 బిడ్డల తల్లి అయింది. భర్తతో పాటు దేశంలో ఎక్కడ పోస్టింగ్స్ వస్తే అక్కడ ఉండాల్సి వచ్చేది. నేవీ స్కూల్స్లో ఉద్యోగం చేసేది. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదుకు వచ్చారు. ఆ రోజు ఆడబిడ్డ కొడుకు రాహుల్ వచ్చి, మంచి మోటివేషనల్ స్పీచ్ ఉంది, వస్తారా అంటూ వచ్చాడు. ఆ రోజు భర్తతో కలిసి ఆ ప్రోగ్రాంకి వెళ్ళింది. హాలు అప్పటికే దాదాపు నిండిపోయింది. లాస్ట్ రోలో సీట్స్ దొరికాయి. వక్త అప్పటికే స్టేజ్ మీద ఉన్నాడు. పరిచయ కార్యక్రమంలో యువత హోరులో అతని పేరు సరిగ్గా వినపడలేదు. యథాలాపంగా తలెత్తిన చిత్ర వక్తని చూసి ఆశ్చర్యపోయింది. తెల్లని దుస్తుల్లో నిశాంత్. సందేహ నివృత్తి కోసం, అతని పేరేమిటి? నిశాంత్ కృష్ణ చెప్పాడు రాహుల్. సందేహం లేదు, అతను నిశాంత్. ఆహార్యం మారింది, అతని శరీరం మారలేదు. తన జీవితాన్ని సవ్య దిశలో మళ్లించాడు. దేశ విదేశాల్లో మోటివేషనల్ స్పీకర్గా పేరు తెచ్చుకున్నాడు. అతని స్పీచ్ మొదలైంది. ఒక్కొక్క పరిచయం, మాట జీవిత గమనాన్ని ఎలా మారుస్తాయో చెబుతూ అన్నాడు. ఆ తల్లి పేరు ముఖ్యం కాదు. 10 ఏళ్ల క్రితం ఒక్క 15 రోజుల ప్రయాణంలో నాలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తొలగిపోయేలా చేసి దిశానిర్దేశం చేసిన తల్లికి వందనం. ఆమె నా పాలిట దేవత. చెప్పుకోదగ్గ నా మొదటి గురువు చిత్రా మేడం అంటూ తల్లిదండ్రులకు ఇంకా తన గురువులకు కూడా నమస్కరించుతూ ప్రోగ్రాం ఆరంభించాడు. ఆద్యంతం సభ నవ్వులతో ముంచెత్తుతూనే యువతరానికి కావలసిన మార్గదర్శకాలు సూచించాడు. నైతిక విలువలు పాటించడం ఎంత ముఖ్యమో చెప్పాడు. సామాజిక బాధ్యతలు ఏమిటో, అవి ఎందుకు, ఎలా స్వీకరించాలో తెలియచేశారు. చిత్ర కన్నీళ్లు బయట పడకుండా ఆపుకుని అనుకున్నది, అతన్ని కలవాల్సిన అవసరమే ఇంకా లేదు. అతడు తనకి గొప్పతనమంతా ఆపాదించాడు, కానీ తాను చేసింది అణువంతా. అతను ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. ఇప్పుడు ఆ సుభాషితంలోని బాహ్య స్వరూపానికంటే అతని అంతర్స్వరూపము విశ్వవిఖ్యాతమై అతన్ని విశ్వవిజేతను చేసింది. సభలోంచి బయటకు వెళుతున్న చిత్రను చూసిన నిశాంత్, మేడం అన్నాడు. ఆగిపోయింది చిత్ర. మేడం, మీకోసం ఎప్పుడూ నా మనస్సు వెతుకుతూనే ఉన్నది మేడం. ఒక్కసారి మీకు పాదాభివందనం చేసుకుంటాను మేడం. నేను ఈ స్థితికి రావడం మీరే. కళ్ళల్లో నీరు తిరిగాయి చిత్రకు. మేడం, మీలాంటి వారు సమాజంలో ఒక్కరు ఉన్నా అవిటి వాళ్ళు ఎవరు ఉండరు మేడం. అవిటి అనేది శరీరానికి కానీ మనసుకు కాదని మీరు నిరూపించారు మేడం. నీళ్లు నిండిన కళ్ళతో చిత్రకు నిశాంత్ కనబడడం లేదు. నిజమే, ఇప్పుడతను పాత నిశాంత్ కాదు.
అద్భుతమైన కథ అండి. ఇందాక చదువుతున్నప్పుడే నా మనస్సంతా ఆర్ద్రతతో నిండిపోయి నాకు తెలియకుండా ఒక అనుభూతికి లోనయ్యి కళ్ళమ్మటి నీళ్లు చెమర్చాయి. ఆ కథను మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే రెండవసారి కూడా కళ్ళు చెమర్చి నీళ్లు కారి నా గొంతంతా గద్గదమైపోయింది. ఇంత అద్భుతమైన కథను సేకరించి మనకు అందించిన మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ప్రతి మనిషిని ఆలోచింపచేసే ఈ కథ కొందరైనా దీంట్లో ఉండే ఉద్దేశాన్ని గ్రహించి ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా ఇటువంటి వాళ్ళు తారసపడితే మనమందరం కూడా వీలైనంత వరకు వారిని ప్రోత్సహిద్దాం. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.